హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఫార్మా సెక్టర్ నుంచి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ మన విశాఖపట్నం లొకేషన్ అట్లాగే హైదరాబాద్ లొకేషన్తో పాటుగా ఇక ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి అట్లాగే ఎనీ డిగ్రీ ఏ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళకైనా సరే ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ వాయిస్ అలాగే నాన్ వాయిస్లో అయితే ఉన్నాయి. సో అవన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు జూనియర్ సూపర్వైజర్ని తీసుకుంటున్నారు. సో ఇది కంప్లీట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుందన్నమాట. మీకు జాబ్ లొకేషన్ అంతా నక్కపల్లి విశాఖపట్నం అయితే ఉంటుంది. దీనికి పర్టికులర్గా ఎవరైతే డిప్లొమా మెకానికల్లో ఫినిష్ చేశారో సో వారి దగ్గర నుంచే వీళ్ళు అడుగుతున్నారు. సో కాబట్టి 2017 to 2020 ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఏంటంటే మస్ట్ బి ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారట. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మీ రెజ్యూమ్ని అయితే సో మీరు nagaganesh.p@heterodox.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మీరు సబ్జెక్ట్లో అయితే ఇంజనీరింగ్ అని పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, సో హెట్రో ల్యాబ్స్ నుంచి వచ్చిన ఫ్రెషర్ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ అండ్ ఇది కూడా హెట్రో నుంచే వచ్చింది. కాకపోతే ఇదేంటంటే మనకి విశాఖపట్నం లొకేషన్లోనే తీసుకుంటున్నారు. దీనికి ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ QA QC R&Dలోను TST డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా మరలా ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో దీనికి ఏంటంటే మీరు venkateshb@heterodox.comకి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. BSc కెమిస్ట్రీ, BCom, BA, సో MSc BPharmacy, సో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏపీ SSTC నుంచి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ధ్రువంత్ సొల్యూషన్స్ అనే క్లయింట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకోవడానికి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు ఏ డిగ్రీ చేసినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. 9,000 నుంచి 12,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి సో అందరు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీరు కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి మీరు ఎక్కడికి కూడా పోనవసరం లేదు. సో మీ ఇంటి దగ్గర ఉంటే మీరు ల్యాప్టాప్లో కానీ వాటిలో కానీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అయితే అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. యూనికేమ్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగింది. సో ఇదేంటంటే మనకి ఫార్మా నోటిఫికేషన్ అనమాట. ట్రైనీస్ అంటే ఫ్రెషర్స్ అందరినీ కూడా తీసుకుంటున్నారు. దీనికి BSc MSc అట్లాగే BPharma M.Pharma ఎవరైతే ఫినిష్ చేశారో సో ఫార్మా సెక్టర్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు మీరు May 31st లోపు అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఈ డీటెయిల్స్కి అయితే ఫార్వర్డ్ చేసి మీరు అప్లై చేసుకోండి. అట్లాగే మనకి ఇది అకార్డ్ ఫార్మా నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా హైరింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో 31st May వరకు అయితే వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్స్, ఆపరేటర్స్, అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ITI ఫినిష్ చేసిన వాళ్ళకి, డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళకి ఇట్లాగైతే ఉన్నాయన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అడిగారు 2 to 8 years ఉండాలని చెప్పి. సో మీకు లొకేషన్ అంతా కూడా చెన్నై అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ డీటెయిల్స్ ద్వారా మీరైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. అట్లాగే మనకి వెస్ట్ కోస్ట్ నుంచి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారండి. సో ఇది అహ్మదాబాద్ లొకేషన్లో ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే సో మీరు రెగ్యులేటరీ అసిస్టెంట్ కింద అట్లాగే ప్రొడక్షన్ డెవలప్మెంట్ కింద అయితే అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్స్కి మీరైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఫైజర్ నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్లో తీసుకుంటున్నారు. సో లొకేషన్ అంతా మీకు గోవాని ఇచ్చారు. సో చూసుకుంటే ఎవరికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఫార్మా సెక్టార్లో ఉన్నారో వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. కాకపోతే చూడండి, మీరు మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అట్లాగే MSc కెమిస్ట్రీ అని అడిగారు అంతే. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ వచ్చేసి నాలెడ్జ్ ఉండాలి, అట్లాగే కమ్యూనికేషన్స్ ఉండాలి, ఇవన్నీ అడిగారనమాట. కాబట్టి సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి. అట్లాగే నైస్ టు హ్యావ్ అంటే ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది, అలాగే నాలెడ్జ్ ఉంటే మంచిది అని ఇచ్చారనమాట. సో దీనికి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫ్రెష్గా ఈ రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో మీకు ఏంటంటే సెలక్షన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి మహాలక్ష్మి ప్రొఫైల్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ ఆరిజినేట్ అయ్యి ఈ కంపెనీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కనుక స్క్రీన్లో చూస్తూ ఉన్నట్టయితే వీళ్ళు సో వేరియస్ అల్లాయిస్, మెటల్స్, సో ఇట్లాగేంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మెటీరియల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో స్టీల్ ఇండస్ట్రీస్, అట్లాగే సిమెంట్ అండ్ స్పాంజు, సో అట్లాగే మీరు చూస్తే LIS అండ్ మెటల్స్, RV ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లాగే సో ఇట్లాగేంటంటే ప్రాసెస్, మినరల్ ప్రాసెస్ డిపార్ట్మెంటు, ఇట్లాగా వేరియస్ స్ట్రీమ్స్లో అయితే వీళ్ళకి ఉన్నాయన్నమాట. సో కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే MBA ఫినిష్ చేశారో ఫ్రెషర్స్, సో వారిని తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఇక మన నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే సో టోటల్గా 30 ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు వాళ్ళు. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇస్తామంటున్నారు. సో దీనికి ఎక్స్క్లూజివ్గా ఫ్రెషర్స్ ఎవరైతే MBA ఫినిష్ చేస్తున్నారో సో వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. సో మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మన విజయవాడలో కూడా అడిగారండి. సో MBA ఫ్రెషర్స్కి నోటిఫికేషన్ ఉంటే చెప్పమని. కాబట్టి
సో చిత్తూరు, అనంతపూర్, ఒంగోలు, విజయవాడ, పుత్తూరు. సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీ అండి, అది చిన్న కంపెనీ అయితే ఏం కాదు. కాబట్టి మీ రెజ్యూమ్ని అయితే మీరు ఫార్వర్డ్ చేస్తే సో డెఫినెట్గా అయితే మీకు కాల్ బ్యాక్ వస్తుంది. సో రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు. అట్లాగే మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి, ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అట్లాగే మీ రెజ్యూమ్ని కూడా దీనికైతే ఫార్వర్డ్ చేయండి ఇమీడియట్గా. సో కంప్లీట్గా మీరు ఏంటంటే సో ఈ డీటెయిల్స్ ద్వారా అయితే మీరు అప్రోచ్ అవ్వండి, ఒకవేళ కనుక సెలెక్ట్ అయ్యి మీకు ఏదైనా కాల్ బ్యాక్ కనుక వస్తే. ఓకే, ఇవి ఫ్రెండ్స్. సో మనకి ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళ గురించి ఫ్రెష్ నోటిఫికేషన్ అడిగారు, విజయవాడ లొకేషన్లో కావాలని. కాబట్టి కొంచెం సో ఎక్కువ టైం అయితే పట్టింది సెర్చ్ చేసి నేను నోటిఫికేషన్ అయితే చేయడానికి. కాబట్టి డెఫినెట్గా అయితే మీరు ఈ వీడియో లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్గా ఇక మనకి 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్స్ ఎనీ డిగ్రీ, సో ఏ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా మీరు గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ, జనరల్ బీఎస్సీ, బీకామ్, బీఏ స్ట్రీమ్ కానీ. సో ఇక ఈ జాబ్ యొక్క ఇది చూస్తే మనకి ప్రాసెస్ అసోసియేట్స్, కస్టమర్ సర్వీస్, వాయిస్లో అయితే తీసుకుంటూ ఉన్నారండి. కాబట్టి సో జెన్పాక్ట్ కంపెనీ నుంచి వచ్చింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి సో వర్క్ చేయాలనుకున్నారో సో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో యాక్చువల్గా ఈ కంపెనీ అనేది మనకి హైదరాబాద్ ఆరిజినేట్ అయితే వర్క్ చేస్తుందన్నమాట. సో క్వాలిఫికేషన్ చూడండి, సో గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిసిప్లైన్. అలాగే ఫ్రెషర్స్ అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. సో దీనికి కావాల్సిందల్లా మీకు ఇంగ్లీషు అట్లాగే తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుందన్నమాట. సో స్పెషల్గా నేను దీని మీదే ఒక ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేయొచ్చు, కాకపోతే కొంచెం సో ఎందుకని చెప్పి దీంట్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక ఈ విధంగా అయితే అడిగారు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కస్టమర్ సర్వీస్లో ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక మిగతా అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా రీసెంట్గానే వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ ఫ్రెషర్స్, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళకి. అట్లాగే ఇది మరొక నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే నాన్ వాయిస్ కస్టమర్ కేర్లో అయితే అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ప్రాసెస్ అసోసియేట్ రోల్లోని సో దీనికి కూడా సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్స్, అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అట్లాగే తెలుగు వస్తే సరిపోతుంది. సో ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కొంచెం పీజీ ఉంటే కనుక వాళ్ళ అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి సో అది కూడా ఇచ్చారనమాట. కంపల్సరీ అయితే కాదు, కానీ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని యాజ్ యూజువల్గానే ఉన్నాయి. సో నేను కూడా దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ టోటల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.